ఓకే. సో దేనికేనంటే జనరల్‌గా మనం రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ యూజ్ చేసి మనకి యూఆర్ఎల్ ఇక్కడ ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడిని మనం లోడ్లో తెచ్చుకోవటానికి, అంటే వాల్యూని క్వరీ స్ట్రింగ్, అంటే ఏ క్వరీ స్ట్రింగ్లో వాల్యూ ఏది ఉందో ఆ వాల్యూని మనం గెట్ చేయటానికి ఫ్రమ్ ద యూఆర్ఎల్. ఓకే, బట్ ఇదేంటంటే జావా స్క్రిప్ట్ లాగా ఉంది కాబట్టి మేబీ విల్ యూజ్ ఇట్ లైక్ టైప్ స్క్రిప్ట్ లాగా కన్వర్ట్ చేసుకున్నాం. సో మేబీ ఎవరన్నా ట్రై చేస్తే చెప్పొచ్చు. సార్ ఇక్కడ డేటా వర్షన్ ఏంటి సార్? మామూలుగా గెట్ డేటా వర్షన్ ప్రొటెక్ట్ అని రాశారు పైన. అది బై డిఫాల్ట్ గా వచ్చేది మనకి వర్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే. మీకు ఎప్పుడైతే వెబ్ పార్ట్ క్రియేట్ అవుద్దో ఇది వచ్చేస్తుంది. ఓకే, ఎవరన్నా ట్రై చేస్తారా? టైప్ స్క్రిప్ట్ ఏం లేదు, వేరియబుల్స్ ఉంటే లెట్ యూజ్ చేయటం. సో ఆ రెజెక్స్ ఎక్స్ప్రెషన్ ఎలాగో తెలియదు కాబట్టి ఇది ఇస్తాం. న్యూ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఈమెయిల్స్ లో యూజ్ చేస్తుంది సార్, యూజ్ చేస్తాం కదా సార్? దేనికైనా వ్యాలిడేషన్ కి లేకపోతే ఇట్లా అక్కడ మెయిన్లీ క్వరీ స్ట్రింగ్ అన్నారు కదా, అంటే అక్కడ ఇప్పుడు పర్సంటైల్స్ లేకపోతే స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చినాయి అనుకో ఫర్ ఎగ్జాంపుల్, సో అలాంటి వాటిని తీసేస్తాను అన్నమాట. ఓకే. సో రిటర్న్ రిజల్ట్స్ ఇంతవరకు. నీ డౌట్ కరెక్ట్గా అర్థం కాలేదు మీరు. సార్ ఇక్కడ నేనంటే మనకి షేర్ పాయింట్ ఆన్లైన్ లో క్వరీ స్ట్రింగ్ డిఫరెంట్ యూజ్ చేస్తాం కదా, వన్ పేజ్ నుండి వేరే పేజ్ నావిగేయడానికి డిఫరెంట్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ ఇది ఈమెయిల్స్ యూజ్ చేస్తాం కదా అని అడుగుతున్నాను అనమాట. ఈమెయిల్ కి అని అంటే ఈమెయిల్లో ఇట్స్ వన్ టైప్ ఆఫ్ వ్యాలిడేషన్. అది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ లో మనం ఈమెయిల్కి వాడచ్చు, కాంటాక్ట్ ఫోన్ నెంబర్కి వాడచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ని అలౌ చేయకుండా వాడచ్చు, ఇట్లా మల్టీ లాంగ్వేజెస్ని అలౌ చేయకుండా మన ఇష్టం. అది దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అనమాట. మనం ఇక్కడ ఏంటంటే స్పెషల్ క్యారెక్టర్స్ అవన్నీ లేకుండా ఇక్కడ చేస్తున్నాం. ఎన్ని వచ్చినా వాటిని రిమూవ్ చేసి దాని ఐడి ఇస్తుంది మనకి. ఓకే, సో ఇదేంటంటే క్వరీ స్ట్రింగ్ని రిట్రీవ్ చేయడానికి. ఇప్పుడు యాక్చువల్గా మన ప్లాన్ ఏంటంటే స్కెలిటన్ ఒకటి చేద్దాం. సో ఆన్ లోడ్లో మనం రిట్రీవ్ చేయాలి కదా డేటా. సో మనం ఆన్ లోడ్లో రిట్రీవ్ చేయాలి అని అంటే ఒక ఐడి ఒక ఫంక్షన్ రాసుకోవాలా లేకపోతే? అవును, అంటే ఫస్ట్ ఐడి తీసుకొని హార్డ్ కోడ్ చేద్దాం సరిపోద్ది. అంటే డైనమిక్ గానే రాసేద్దాం.
ఓకే, ప్రీవియస్ క్లాస్ మనం జస్ట్ క్రియేట్ రికార్డ్ చూసాము. సో క్రియేట్ రికార్డ్ జస్ట్ మనం ఇది ప్లెయిన్ టెక్స్ట్ బాక్సెస్, డ్రాప్ డౌన్స్, నార్మల్ HTML సింపుల్ తీసుకొని దెన్ రికార్డ్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తాము, ఆటోమేటిక్గా సబ్మిట్ చేయగానే డేటా వెళ్ళిపోయి ఇక్కడ సేవ్ అవుతుంది పీపుల్సాఫ్ట్ అని. సో అదేంటంటే యాడ్ రికార్డు. సో ఇవాళ మనం అంటే క్రియేట్ రికార్డ్ అయిపోయింది. మనం అంటే CRUD ఆపరేషన్స్లో మెయిన్గా బేసిక్గా క్రియేట్, అప్డేట్, రీడ్, డిలీట్ ఉంటుంది. ఇవాళ మనం ఏంటంటే రీడ్ చేద్దాం రికార్డ్ని, దెన్ డిలీట్ చేద్దాం. దెన్ అంటే అప్డేట్కి అంత టైం ఉండదు, మళ్ళీ అది ఒక సెషన్ అయిపోయింది కాబట్టి మనం ఈ రెండు చూద్దాం. ఈ మూడింటి మీద ఏమన్నా క్లారిఫికేషన్స్ అయి ఉంటే తర్వాత చూద్దాం, అయిపోయిన తర్వాత టైం ఉంటే మనం చూద్దాం. సో మనకి బేసిక్గా జనరల్గా ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే, అంటే నేను చేసిన అప్లికేషన్స్లో ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే, సో ఒక రికార్డు ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా ఒక ఫ్లో ట్రిగ్గర్ అయిపోయింది, ఈమెయిల్ వెళ్ళింది ఎవరికి, సూపర్వైజర్కో ఏదో, సెండ్ ఈమెయిల్ విత్ డీటెయిల్స్. అంటే ఆ రికార్డ్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా మనకి సూపర్వైజర్కో ఎక్కడో వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఈమెయిల్లో కానీ లేకపోతే ఇప్పుడు మేము కొన్ని చేసే దాంట్లో ఫ్లో అప్రూవల్స్, రిజెక్షన్స్ అక్కడే డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు విత్ డీటెయిల్స్. సో అక్కడ ఒక లింక్ ఏదైనా పెట్టేస్తున్నాడు, మేబీ లింక్ అంటే ఐటమ్ లింక్. ఆ లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ ఈమెయిల్లోనే ఆటోమేటిక్గా ఫామ్ ఎడిట్ మోడ్లో ఓపెన్ అయింది. ఓకే, సో ఫామ్ ఎడిట్ మోడ్లో ఓపెన్ అవడం అంటే ఇదే రికార్డు, మేబీ రికార్డ్ నెంబర్ 10 అనుకో ఐడి. ఈ ఎడిట్ మోడ్లో కూడా ఐడి 10 ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న అంటే ఎడిట్ మోడ్లో ఉంది కాబట్టి దెన్ హీ కెన్ ఎడిట్ సంథింగ్. అంటే అదే రికార్డ్ని ఇక్కడ ఓపెన్ చేసుకొని చూస్తాడు. అక్కడ ఏమన్నా కమెంట్స్ ఏమన్నా రాయాలంటే ఇంకొక కంట్రోల్ ఇస్తే కమెంట్స్ రాస్తే సబ్మిట్ కొడితే, అంటే దట్ ఈస్ కాల్డ్ అప్డేట్. అంటే ఎడిట్ మోడ్లోకి వచ్చిందంటేనే ఆటోమేటికల్లీ అది ఇట్స్ నాట్ ఏ న్యూ ఐటమ్, ఇట్స్ ఏ వీఆర్ గోయింగ్ టు అప్డేట్ ద ఐటమ్. అదొకటి. సో అప్డేట్ మనం ఫస్ట్ ఇది ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తాడో, అంటే SPFXలో అంతా కూడా పవర్ ఫ్లో MS ఫ్లో పవర్ ఆటోమేటిక్ యూజ్ చేస్తారు కాబట్టి, సో ఆ లింక్ నుంచి ఆటోమేటిక్ ఎడిట్ మోడ్కి వచ్చింది. ఎడిట్ మోడ్లో ఫామ్ ఓపెన్ అయిపోయింది, ఏ ఐడి అయితే ఉందో ఆ ఐడి. దెన్ యూ కెన్ ఎడిట్ ద డీటెయిల్స్. అప్డేట్ తర్వాత చూద్దాం, డిలీట్ వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఒకసారి ఫామ్ చూద్దాం.
అంటే నేను ఇప్పుడు ఫ్లో నేనేమి రాయట్లేదు, ఎందుకంటే రాయాలంటే రాయొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ అది కోర్సులో పార్ట్ కాదు కాబట్టి మేబీ ఐటమ్ ఐడి ఈక్వల్ టు 9 అని డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమన్నా ఐడి ఉందనుకో 6 తీసుకుంటాను, 6 అనంట. అంటే ఆ ఈమెయిల్ నుంచి లింక్ ఎప్పుడైతే క్లిక్ చేస్తాడో ఆ ఐడి విత్ ఐడితో పాటు ఇలా వస్తుంది. సో 6 అని అంటే ఆటోమేటిక్గా ఈ డీటెయిల్స్ రావాలి. సో మేబీ మీకు ఒక క్లారిటీ, అంటే ఫంక్షనాలిటీ క్లారిటీ వచ్చిందా? వచ్చింది సార్. వచ్చింది సార్. ఓకే, అంటే ఏం లేదు, ఫ్లోకి వెళ్ళిద్ది, ఫ్లోలో ఐటమ్ ఎడిట్ ఐటమ్ లాగా లింక్ క్లిక్ చేస్తాడు. అదేంటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఐడి ఇస్తే అది రాదు, ఐడితో పాటు ఏదన్నా ప్రీ టెక్స్ట్ కానీ పోస్ట్ టెక్స్ట్ కానీ చేస్తే వస్తుంది. ఎందుకు రాదంటే ఐడి ఈజ్ ఏ డిఫాల్ట్ అన్నమాట, సో క్వరీ స్ట్రింగ్ తీసుకోదు. సో మనం ఏం చేద్దాం అని అంటే we will use the query string to retrieve data from the URL. ఆ బేస్డ్ ఆన్ ఐడి మనం ఏం చేస్తామంటే రీడ్ చేస్తాం. ఎక్కడి నుంచి? ఈ లిస్ట్ నుంచి. ఈ లిస్ట్లో 6 ఐడి ఉంటే ఆ డేటా అంతా రీడ్ చేసి దెన్ వి విల్ సెట్ ద వాల్యూ. సో టెక్నికల్గా మనం ఏం చూస్తామంటే డేటా from list based on ID. సెకండ్ వచ్చేసి సెట్ వాల్యూస్ ఇన్ ఫామ్. ఇన్ ఫీల్డ్స్. ఓకే, సో రీడ్ సెట్ చూస్తాం. గెట్ ఆల్రెడీ నిన్న చూసాం. గెట్ అంటే ఏం లేదు, లోడ్ అవగానే డేటాని తెచ్చి లోడ్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ గెట్. గెట్ డేటా ఫ్రమ్ షేర్ పాయింట్ లిస్ట్, అది చూసేసాం. సెట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 అన్నాను, అవుట్పుట్ ఎలా రావాలంటే గెట్ చూడలేదు కదా సార్ మనం. సార్ మనం గెట్ చూడలేదు కదా. డ్రాప్ డౌన్ లో గెట్ చేశాం కదా, దట్ ఈస్ కాల్డ్ గెట్ ఆపరేషన్. ఓకే ఓకే. అంటే ఏం లేదు, ఏదన్నా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని గెట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏముంది, ఇది ఆటోమేటిక్గా ఇదే ఇంకా డిఫాల్ట్. సో డిఫాల్ట్గా రాసేద్దాం, ఇలా ఉండాలి. ఈ అప్డేట్ అనేది మనం తర్వాత రాద్దాం, బట్ రీడ్ చేసేవరకే మనకు టైం అయిపోయింది. సో 6 రికార్డ్, ఇప్పుడు రేపొద్దున 5 రికార్డ్ క్లిక్ చేస్తే EU ఇక్కడ EU సెలెక్ట్ అవ్వాలి, సెలెక్ట్ అయిపోవాలి, చెక్ బాక్స్ చెక్ అవ్వాలి. సో ఫంక్షనాలిటీ క్లియర్ అయితే దెన్ విల్ మూవ్ టెక్నికల్లీ. క్లియర్ సార్. ఓకే, సో ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే క్వరీ స్ట్రింగ్ గురించి, క్వరీ స్ట్రింగ్కి నేను ఆల్రెడీ అంటే ఇది డిఫాల్ట్ మనకి జావా స్క్రిప్ట్ ఇస్తున్న కోడ్, ఇది ఒకటి మనం సో నేనేం చేస్తున్నా అంటే పారామీటర్ పాస్ చేస్తున్నా. ఈ క్వరీ స్ట్రింగ్లో ఏమైతే ఈ పారామీటర్ ఉందో ఐటమ్ ఐడి అనేది, నేను XYZ ఇస్తే ఇక్కడ XYZ పాస్ చేస్తాను. ఆటోమేటిక్గా ఈక్వల్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఇస్తుంది మనకి యూజింగ్ ఈ ఫంక్షన్. రిటర్న్ చేస్తే నార్మల్ ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు రావట్లేదు సార్, ఇప్పుడు తగ్గిపోయింది. ఓకే,
ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందిగా. ఈ పారామీటర్ పాస్ చేస్తే దాని వాల్యూ వచ్చి ఈ లెట్లో స్టోర్ అయింది, అంటే సేవ్ అయింది, అసైన్ అవుద్ది. ఒకవేళ ఐడి కనుక ఉంటే దెన్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ డిస్ప్లే డేటా చేస్తున్నాం. సో ఇప్పుడు డిస్ప్లే డేటా చేయడానికి మనకేం కావాలంటే ఫస్ట్ నేను ఒక ఫంక్షన్ రాస్తాను. ఆ ఫంక్షన్ ఏంటంటే ఫస్ట్ నేను ఐడి తెలియగానే నేను ఎక్కడి నుంచి తేగలను, లిస్ట్లో నుంచే వాల్యూ తేగలను. సో ఐ కెన్ రైట్ సమ్ గెట్ ఐటమ్ ఫంక్షన్. సో నేను ఇక్కడికి ఐడి పాస్ చేస్తా డైనమిక్గా. సో డైరెక్ట్గా రిటర్న్ చేస్తాను. ఇంక ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి నేను, లిస్ట్ నుంచి. సో నాకు లిస్ట్ నేమ్ టీమ్స్ రిక్వెస్ట్. ఓకే, సో దెన్ అందులో ఉన్న ఐటమ్స్లో మొత్తం అవసరం లేదు నాకు, ఇప్పుడు బేస్డ్ ఆన్ ఐడియే కావాలి. సో ఐడి ఏంటి, నేను ఆల్రెడీ పారామీటర్ పాస్ చేశాను, ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఇందులో నాకేమేం కావాలి, క్వరీలో నాకేమేం కావాలి, టైటిల్, టీమ్ డిస్క్రిప్షను, రీజియన్. ఇది డైరెక్ట్గా రాసేద్దాం, ఎలాగో డిఫాల్ట్ ఎస్ ఉంటుంది. సో ఐ విల్ టేక్ టైటిల్, టీమ్ డిస్క్రిప్షన్, తర్వాత రీజియన్. ఓకే, అంటే మనకి ఏమేం కాలమ్స్ కావాలో ముందుగానే స్పెసిఫై చేస్తాం. దెన్ గెట్, ఇది నిన్నట్లాగే, దెన్ రెస్పాన్స్. సో ఈ రెస్పాన్స్ ఏమైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. హాయ్ భాష. అశోక్, హాయ్ అశోక్. హాయ్. సో స్టార్ట్ చేసాము, సారీ ఐ మీన్ మిస్ అయింది వాళ్ళ. సో మనం రీడ్ డేటా యూజింగ్ పిఎన్పి రాస్తా ఉన్నాము. పిఎన్పి అంటే నేను చెప్పాను కదా ఎస్పిఎఫ్ఎక్స్ నో.js స్టార్ట్ చేసాము ఆల్రెడీ. ఓకే ఓకే. సో మనం పిఎన్పి చేసి ఎప్పుడు స్టార్ట్ చేశారండి? పిఎన్పి చేసి ఇవాళ నిన్న? మేము యాక్చువల్ నిన్న ప్రాక్టీస్ చేసాం, 18th స్టార్ట్ చేసాం. ఓకే. ఆడియో రికార్డ్ ఉంది, సారీ ఓకే. నాకు సెండ్ చేయండి అండి, ప్రీవియస్ క్లాస్ నేను ఫాలో అవుతాను. నేను క్రెడెన్షియల్స్ ఇస్తాను. ఓకే ఓకే. 18th జస్ట్ క్రియేట్ ఆపరేషన్ చేసాము. నిన్న వాటి అసైన్మెంట్స్ అన్ని చేసాం కొంచెం. ఓకే. సో ఇవాళ రీడ్ డిలీట్ చూస్తున్నాం. ఓకే. సో జస్ట్ నేను డిస్క్రైబ్ చేస్తాను. ఓకే.
మనకి క్రియేట్ అయిపోయిన తర్వాత దానికంటూ ఒక ఐడి క్రియేట్ అవుద్ది కదా జనరల్గా ఇట్లా ఐడి లిస్ట్ ఐడి. సో మనం ఎప్పుడైనా ఏంటంటే మనం ఇప్పుడు అంతా ఫ్లోసే ఉంటున్నాయి కాబట్టి ఆ ఐడితో మనం ఈమెయిల్ పంపించామనుకో ఎవరైతే రిలేటెడ్ పర్సన్కి సూపర్వైజర్ కానీ అప్రూవర్ కానీ అతను లింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ అవుట్లుక్ ఈమెయిల్ నుంచి ఫామ్ ఎడిట్ మోడ్లో ఓపెన్ అయ్యింది. కానీ ఆ ఓపెన్ అయ్యేది మాత్రం ఈ నెంబర్ 10. ఫ్లో ఐడియా ఉందిగా? ఐడియా ఉంది, MS Plus ఐడియా ఉంది, క్లోజ్ ఐడియా. సో ఆ ఐడి బేస్డ్ ఆన్ ఎడిట్ ఫామ్ ఓపెన్ అయ్యింది. సో ఆ ఎడిట్ మోడ్లో అదే రిలేటెడ్ ఐడి ఏదైతే క్లిక్ చేస్తామో అది ఎలా ఓపెన్ చేస్తాము ఎడిట్ మోడ్లో, అండ్ ఎడిట్ అంటే రీడ్ మోడ్లో రీడ్ చేసి డేటాని ఐడి బేస్డ్తో లిస్ట్ నుంచి ఎలా తెస్తాము, ఆ తర్వాత వాల్యూస్ని తెచ్చిన దాన్ని సెట్ చేయటం ఎట్లా, అది మన బేసిక్ ఇవాళ. అది అయిపోతే టైం కుదిరితే డిలీట్, అది ఓకే అయితే చూద్దాం. అంటే అప్డేట్ అవ్వకపోవచ్చులే, కొంచెం ఎక్కువ టైం పట్టింది. సో కాన్సెప్ట్ అది. సో మేమేం చేసామంటే మనకి URL నుంచి క్వరీ స్ట్రింగ్ తీసుకోవాలి కదా. సో ఈ జనరల్గా మనం కామన్గా రాసేది రెస్ట్ APIలో ఇదంతా జావా స్క్రిప్ట్ URL పారామీటర్తో క్వరీ స్ట్రింగ్లో నుంచి వాల్యూని తెచ్చుకుంటాం కదా. ఆ డిఫాల్ట్ ఫంక్షన్నే తీసుకున్నాము, అంటే జనరల్గా వాడేదాన్ని తీసుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక ఐడి తీసుకొని గెట్ URL పారామీటర్, మనం ఐటమ్ ఐడి అనేది పారామీటర్. సో ఆ పారామీటర్ పాస్ చేస్తే మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ ఐడి ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ అసైన్ అయిపోద్ది. అవును. సో ఇనీషియల్గా ఇఫ్ ఐడి అంటే అవైలబుల్లో ఉంటే దెన్ విల్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఆర్ నాట్. సో నేను సేవ్ చేశాను. సిక్స్ వచ్చింది, అంటే నేను ఇక్కడ పాస్ చేసిన 6, కన్సోల్లో కూడా 6 వచ్చింది. సో దట్స్ మై ఎక్స్పెక్టేషన్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మన టార్గెట్ ఏంటంటే గెట్ చేయాలి కదా ఐడి వస్తే, అందుకని ఒక స్పెషల్గా ఒక ఫంక్షన్ రాసాము సపరేట్గా గెట్ ఐటమ్ అని. దాంట్లోకి మనం అంటే తర్వాత పాస్ చేద్దాం, ఇక్కడ ఫంక్షన్ పారామీటర్ రాశాను ఐడి. సో pnp.sp. అంటే PNP లైబ్రరీ నుంచి ఈ లిస్ట్లో నుంచి గెట్ బై ఐడి, ఈ ఐడిని ఏ పారామీటర్లో ఏదైతే ఉందో అది పాస్ చేసి దెన్ ఐఎమ్ అంటే నాకు ఫోన్ చేశాడు అడ్మిట్ చెయ్యాలి. ఓకే 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 నేను చేసేలా నేను చూస్తానే ఉన్నాను, నేను చేస్తా ఉంటాలే ఎవరన్నా వస్తే. ఓకే. సో గెట్ ఐటమ్ అంటే బేస్డ్ ఆన్ ఐడికి నేను రిటర్న్ రెస్పాన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే నా దగ్గరకు వచ్చిన దాన్ని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ కంట్రోల్స్ రెడీగా వచ్చిన వాల్యూస్ నాకు ఇక్కడ ఏదైతే వస్తుందో రిటర్న్ దాన్ని సెట్ చేయాలి వాల్యూస్. ఎందులో ఈ ఫామ్లో టెక్స్ట్ బాక్స్, డిస్క్రిప్షన్, డ్రాప్ డౌన్ లిస్ట్, చెక్ బాక్స్లో. దానికి మనం ఏంటంటే ఇంకా సింపుల్ జనరల్గా కామన్గా రాసేది అయితే కొంచెం టైప్ స్క్రిప్ట్ రిలేటెడ్ రాస్తాం. రిటర్న్ లాగే ముందు రెడీ చేస్తాం, దాని తర్వాత యూజ్ చేసుకుంటాం. రెండర్ చేస్తున్నాం కాబట్టి రెండర్ అని పెడుతున్నాం. సో ఇక్కడికి ఏమొస్తుంది, మనకు ఐటమ్ పైన ఏమైతే ఉందో దాని ఐటమ్ వస్తుంది కాబట్టి విల్ టేక్ ఇట్ యాజ్ ఐటమ్. ఇందులో మనకి రిటర్న్ టైప్ ఎనీ ఉండొచ్చు, ఎందుకంటే ఒకటేమో నెంబరు, ఒకటేమో ఇది సింగిల్ లైను, మల్టీ లైను, ఇదేమో
ఇందులో వాల్యూ రావచ్చు, మేబీ వాల్యూ తీసుకుంటే, ఐడి తీసుకుంటే. సో ఎస్ నో అంటే ట్రూ ఫాల్స్ బులియన్ కాబట్టి. ఏంటి భాష? నరసింహ వినపట్లేదు. ఓకే, నాకు రిట్రీవ్ చేసే ఏది స్పెసిఫిక్గా తెలియదు కాబట్టి సో ఐఎమ్ టేకింగ్ ఎనీ. సో రిటర్న్ టైప్ వన్స్ నేను సెట్ చేసేది, నాకు రిటర్న్ టైప్ అవసరం లేదు కాబట్టి వాయిడ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను ఐఎమ్ జస్ట్ టేకింగ్ 3 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఇఫ్ ఐటమ్ డాట్, ఫస్ట్ కాలం టైటిల్ కాబట్టి టైటిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. అది నల్ కాకపోతే దెన్ ఏం చేస్తానంటే ఈ టెక్స్ట్ బాక్స్ కి సెట్ చేస్తాను. పైన ఆల్రెడీ టెక్స్ట్ టైటిల్ కాలం నేమ్, సారీ కంట్రోల్ ఐడి, అది వాల్యూని సెట్ చేస్తున్నాం కాబట్టి వాల్యూ ఇస్తాం. ఇక్కడికి నాకు వాల్యూ ఇలా వస్తుంది, ఐటమ్ డాట్ టైటిల్. సో సెకండ్ నేను జస్ట్ కాపీ చేస్తా ఇదే. నాకు నెక్స్ట్ ఏం వస్తుందంటే టీమ్ డిస్క్రిప్షన్. నేను txt టీమ్ డిస్క్రిప్షన్ ఐడి ఇది. సో డిస్క్రిప్షన్లో కూడా వాల్యూని సెట్ చేశాను. థర్డ్ వన్ ఒక్కటి లిటిల్ బిట్ డ్రాప్ డౌన్ కాబట్టి సేమ్ చేద్దాం, మార్చాల్సిన వరకు మారుద్దాం. మనకేం వస్తుంది, రీజియన్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా సెట్ చేసేది రీజియన్ తీసుకుంటున్నాను. సో ఇది డ్రాప్ డౌన్ కాబట్టి మనకి కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్. దానికి ఫైండ్ చేసి ఆప్షన్ తీసుకుందాం. ఆప్షన్ కనుక సెలెక్టెడ్ అయితే అంటే నేను డ్రాప్ డౌన్లో ఏది సెలెక్ట్ చేయమంటున్నానంటే టెక్స్ట్ వాల్యూ తీసుకొని ఐటమ్ డాట్ రీజియన్, సింపుల్. సో నాకు వాల్యూ వచ్చింది. నేను ఇక్కడ ఎలా సెట్ చేస్తున్నానంటే ఈ టెక్స్ట్లోనే సెట్ చేస్తున్నాను, కానీ సెలెక్ట్ చేయాలి కదా. సో ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేయమని చెప్పాలి కాబట్టి దెన్ ఐఎమ్ టేకింగ్ ద ఐడి ఆఫ్ డ్రాప్ డౌన్, దెన్ ఫైండ్ ద వాల్యూ విత్ ఇన్ ద ఆప్షన్. సో ఈ ఐడిని ఫైండ్ చేసి ఆ వాల్యూని సెట్ చేసుకోండి. కొంచెం డిఫరెంట్ అంతే. సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఎక్కడికి వెళ్ళినా అది ట్రూ ఏ ఉంటుంది. సో రీడ్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా చేసేయచ్చు. సో అది చెక్ బాక్స్ కాబట్టి చెక్ బాక్స్ ఐడి తీసుకుంటాను.
సో ఇన్పుట్ ఐడి తీసుకున్నాము. ఐడి తీసుకొని దానికి ఇది చెక్ బాక్స్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ప్రాపర్టీ కనుక చెక్డ్ అయితే దాన్ని ట్రూ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా రాశాను. సో చెక్ బాక్స్ ఐడి తీసుకున్నాను, దాని ప్రాపర్టీ చెక్డ్ అయితే ట్రూ తీసుకున్నాను. కొంతమంది ఇంతవరకు ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకొని అదే వేరియబుల్ కానీ లెట్ తీసుకొని ఆ వేరియబుల్ డాట్ ప్రాపర్టీ ఆఫ్ చెక్డ్ కామన్ ట్రూ రాస్తారు. ఎలా అయినా ఓకే, ఇట్ ఈజ్ యువర్ విష్. సో మనకు ఉన్నది 4 కంట్రోల్సే కాబట్టి మనం జస్ట్ రెండర్ చేసేసి. సో స్కెలిటన్ అంటే ఇంక ఇప్పుడు దీన్ని యూ కెన్ రీయూజ్ ఎనీవేర్. సో రెండర్కి రాసాము, గెట్ పిఎన్పి రాసాము అండ్ బేస్డ్ ఆన్ ఐడి. ఇక్కడ కూడా ఈ వాల్యూస్ ఏదైతే వచ్చిందో దాన్ని చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం మెర్జ్ చేస్తే సరిపోయింది. సో హౌ టు రిట్రీవ్ అన్నది వెరీ సింపుల్. ఇంకా సో maybe I'll just display data by ID అని ఇద్దాం. సో నేను ఐడి పాస్ చేసేది నెంబర్ కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తాను నెంబర్ అని. వీటిని నేను యూజ్ చేసుకుంటాను. గెట్ ఐటమ్లోకి నేనేం పాస్ చేయాలి? ఐడి, అంటే పైన వచ్చిన ఐడి. రెస్పాన్స్ తీసుకొని సింపుల్ సేమ్ ఇంతకుముందు మనం ఎలా అయితే వాడాము ఆ రెస్పాన్స్ని రెండర్ ఐటంలోకి పాస్ చేస్తే సరిపోయింది. కనెక్షన్ వచ్చింది. ఓకే, దీన్ని నేను యాక్చువల్గా ఎక్కడ వాడాలి? ఇది ఇంకా రియల్గా ఇందులో వాడతాం. దిస్ డాట్, దీని పేరేంటి? డిస్ప్లే డేటా బై ఐడి. ఐడి ఆల్రెడీ పైన వచ్చింది, అది పాస్ చేస్తాం. నాకు ఇక్కడ ఐడి వచ్చింది, డిస్ప్లే డేటా బై ఐడిలోకి ఐడిని పాస్ చేశాను. సో ఇక్కడికి ఐడి వచ్చింది. నేను ఆల్రెడీ ఇందాక గెట్ ఐటమ్ దేనికి పాస్ చేసా? లిస్ట్లోకి రిట్రీవ్ చేయటానికి. సో రెస్పాన్స్ రిటర్న్ చేస్తుంది. గెట్ ఐటమ్ అని అంటే ఈ పిఎన్పి నుంచి లిస్ట్ నుంచి డేటా రెస్పాన్స్ వస్తుంది. సో ఇదే రెస్పాన్స్ని తీసుకెళ్ళి రెండర్ ఐటంలో రెస్పాన్స్ పాస్ చేస్తుంది. సో రెండర్ ఐటంలో ఏం చేస్తుంది? రెస్పాన్స్ అంతా ఐటమ్ వస్తుంది ఒక ఐటమ్గా. నేను 1 by 1 తీసుకొని సెట్ చేస్తాను. జేసన్ ఫార్మాట్ లో వస్తుంది అక్కడ రెండర్ ఐటమ్ లోకి. ఏంటి భాష? మళ్ళీ చెప్పు. మీరు రెస్పాన్స్ అనేది రెండర్ ఐటమ్ లో పంపిస్తున్నారు కదా? రైట్. అది జేసన్ ఫార్మాట్ లో ఉంటుందా డేటా ఐటమ్ లో? జేసన్ ఫార్మాట్ ప్రతిదీ. ఓకే. సో మనకి 1 by 1 కంట్రోల్లోకి ఫీల్డ్లోకి సెట్ చేస్తాం. విల్ సీ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దెన్ విల్ చెక్ ఇట్ అవుట్. సో ఐటమ్ ఐడి 6. ఓకే, 6 ఉంది.
గల్ప్ రన్నింగ్ లో ఉండాలా? గల్ప్ గానే ఉండాలి. ఇందాక రన్ చేసినట్టున్నాం, ఆపాము. ఓకే, సో మనకి 6th రికార్డ్ ఇది. పీపుల్ సాఫ్ట్ ఏఎం ఎస్ వచ్చింది. పీపుల్ సాఫ్ట్ రికార్డ్ చెక్ అయింది. ఇది ఒకటే రాలేదు. ఏఎం ఉంది, ఎందుకు రాలేదో చూద్దాం. వాల్యూస్ 1 2 3 4. ఓకే, ఇది వాల్యూస్ బేస్డ్గా వెళ్ళట్లేదు, అంటే డిఫరెంట్ ఐడి వస్తుంది. వాల్యూస్ మనం పాస్ చేస్తే అయింది నాకు తెలిసి. ఐ జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఎందుకంటే ఇక్కడ మనం పాస్ చేస్తుంది సెట్ ఎలా చేస్తున్నాం అంటే టెక్స్ట్, ఇందులోకి మనం ఏం పాస్ చేస్తున్నాం, ఏఎం పాస్ చేస్తున్నాం. ఏఎం ఏమో అక్కడ ఉండట్లేదు, సో అది ప్రాబ్లం. రెండర్ చేసేటప్పుడు ప్రాబ్లం అయినట్టు, అలా మనం ఐడి ఏమన్నా సెట్ చేసినట్టున్నాం. ఐడి ఇచ్చాము, ఇన్స్టెడ్ ఆఫ్ ఐడి ఐ విల్ గివ్ టైటిల్. అలా చేసినట్టున్నాం, చూద్దాం. ఓకే, క్లియర్. సో ఏఎం ఉంది, సో ఇక్కడ కూడా ఏఎం వచ్చింది. మేబీ ఇప్పుడు నేను 1 ఇస్తాను. 1 రికార్డ్స్ అన్ని ఎస్పీఎఫ్ఎక్స్. ఎందుకు ఏపీ కన్సోల్ వాల్యూస్ ఏమన్నా స్పేస్లు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఇది వస్తుంది. సో టైప్ స్క్రిప్ట్ ఏంటంటే ఏమంటారు, ఏమైతే ఉందో అవి రికార్డ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి, అంటే మన కాన్సెప్ట్ ఎలా సెట్ చేస్తున్నాం, ఎలా రీడ్ చేయాలి. ఒకసారి రీక్రియేట్ చేయండి సార్, వచ్చిద్దా? ఇంకేం వస్తుంది ఐటమ్ భాష ఏంటా ఉందా సార్, రీసౌండ్ వస్తుంది సార్. రీసౌండ్ వస్తుంది. ఓకే, ఓకే, ఇప్పుడు క్లియర్ అయిందిలే. సో ఇది రీడ్. మనం రీడ్ చేసిన తర్వాత అప్డేట్ కొంచెం టైం పట్టింది కాబట్టి టుమారో చూద్దాం. బట్ అంటే మీకు అర్థమైందిగా క్లారిటీగా. అక్కడ నుంచి లింక్ ఇలా వచ్చింది, ఆటోమేటిక్గా ఆ డేటా ఇక్కడ సెట్ అవుద్ది. ఎలా రీడ్ చేస్తున్నాం అంటే మళ్ళీ అగైన్ బేస్డ్ ఆన్ ఐడి లిస్ట్లోకి వెళ్ళి ఈ ఐడి బేస్ చేసుకొని ఆ డేటాను తెస్తున్నాం, దాన్ని రెండర్ చేస్తాం. ఇంకా రెండర్ మెయిన్గా మనకేంటంటే ఇది రాస్తే సరిపోయింది. అశోక్, ఇది అప్డేటెడ్ కూడా దాంట్లో పెడతావా? నేను అయిపోయిన తర్వాత పెట్టేస్తాను. ఓకే, డిలీట్ కూడా చూద్దాం, చిన్న టెక్స్ట్ బాక్స్ ఏదో. ఓకే, సో గెట్ ఐటమ్
ఈ లిస్ట్ నుంచి తెస్తాం, తర్వాత రెండర్లోకి ఆ రెస్పాన్స్ని పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత ఇక్కడ ఎలాగో సెట్ చేస్తాం. సో విల్ రైట్ డిలీట్ ఆపరేషన్ ఒకసారి. మేబీ నేను అంటే డిలీట్కి మళ్ళీ స్పెసిఫిక్గా ఫంక్షన్స్ రాయకుండా ఒక చిన్న టెక్స్ట్ బాక్స్లు తీసుకొని సింపుల్గా తీసుకుంటాను. ఒక టెక్స్ట్ బాక్స్ అను ఒక బటన్ పిఎన్పి యూజ్ చేసి మనం చేద్దాం. సార్ మరలా టేబుల్ ఎందుకు సార్ దీనికి? ఊరికే సింపుల్ దాంట్లో డిజైన్ పోతే మీకు అర్థం. మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా సార్ కంట్రోల్స్, దాని ద్వారానే డిలీట్ చేసుకోవచ్చు కదా మనం. చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎలా ఏం చేసుకోవచ్చు దాని మీద అంటే ఇది సపరేట్ గా ఉంటది కదా అని. మనం కోడ్ షేర్ చేస్తున్నాం కదా, సో ఒక సపరేట్ టేబుల్ ఉంటుందని అంతే. ఆ డిజైన్ లో పెద్ద ఏం లేదు మ్యాటర్. సో జస్ట్ నేను ఇన్పుట్ టైప్ ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నా, ఐడి తీసుకున్నా అంతే. ఇంకా వన్ మినిట్ మీరు వస్తారా? ఓకే, సో ఒక బటన్ తీసుకుంటున్నాం అంతే. దీని మీద మన కాన్సన్ట్రేషన్ అంత అవసరం లేదు. మన మెయిన్ కోడ్ అంతా లైక్ పిఎన్పి మీద కాన్సన్ట్రేషన్. యాక్చువల్గా ఇలా కూడా రాయం మనం. ఒక మేబీ ఫ్రైడే క్లాస్లో మనకి సిఎస్ఎస్ అన్నీ వచ్చేస్తాయి. ఆ టైం కల్లా మనం ఇదంతా ఇంకా వాడం. ఓకే, చిన్న బటన్ తీసుకున్నాను, టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. సో నా ప్లాన్ ఏంటంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తాను, దాంట్లో ఐడి నేను 10 ఇస్తాను. డిలీట్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఆటోమేటిక్గా మేబీ మెసేజ్ పెడతాను. ఎప్పుడైతే క్లిక్ చేస్తానో యువర్ రికార్డ్ డిలీటెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకే, అది ప్లాన్. సో మేబీ ఓకే, నేను ఈ ఐడీస్ అన్నీ ఒక చోట పెట్టుకుంటున్నా, తర్వాత యూజ్ చేసుకుంటా. డిలీట్ ఫామ్ దీన్ని హైడ్ చేస్తా, డిలీట్ మెసేజ్ని షో చేస్తా. అలాగే ప్రస్తుతానికి ఈ టేబుల్ నేను తీసేస్తాను, మన కన్ఫ్యూజన్ లేకుండా. సార్ పేజ్ లోడ్ అవ్వట్లేదు సార్.
మీకా? అవును సార్. అవునా? అంటే అందరికా లేకపోతే? ఇప్పుడు వచ్చింది సార్. ఇందాక దాకా నోట్ ప్యాడే కనపడింది. టెస్ట్ ఇది. ఓకే. ఇప్పుడు ఇది నేను రాసిన ఫాము. కనపడుతుంది సార్. చిన్న టెక్స్ట్ బాక్స్, దానికి ఒక ఐడి తీసుకున్నాను. తర్వాత ఒక డివ్ తీసుకున్నాను, దాంట్లో మెసేజ్ ఇస్తున్నాను. ఓకే. సో లోడ్లో దీన్ని హైడ్ చేస్తాను. ఇది ఎప్పుడు షోలోనే ఉంటుంది. బటన్ క్లిక్ చేయగానే దీన్ని షో చేస్తాను, ఇది హైడ్ చేస్తాను. ఓకే. సో నేను కావాలనే రాస్తున్నాను ఇది. సో యాడ్ ఈవెంట్ లిజనర్లోకి వెళ్ళి లోడ్లో కావాలి కాబట్టి సో మెసేజ్ని ప్రస్తుతానికి హైడ్ చేస్తున్నాను. ఓకే. దెన్ ఇప్పుడు బటన్ కంట్రోల్ రాయాలి కదా. సో ఈవెంట్ రైజ్ చేయాలి కాబట్టి మనం ఆల్రెడీ స్పెసిఫిక్గా యాడ్ ఈవెంట్ లిజనర్స్ రాసుకున్నాం. ఇక్కడ సో నేను బటన్కి కూడా రాసేస్తాను. బటన్కి ఏంటి క్లిక్ కదా. సో నేను ఐడి తీసుకుంటున్నాను. బటన్కి BTN డిలీట్. ఈవెంట్ లిజనర్ క్లిక్ రాసుకుంటాము. డిలీట్ అని రాస్తాము, తర్వాత రాద్దాం. సో ఇది క్లిక్ ఈవెంట్కి. ఓకే. సో ఒకసారి నేను చెక్ చేద్దాం అసలు వర్క్ అవుతుందా లేదా అని. ఏం రాయట్లేదు, జస్ట్ ఒక ఈవెంట్ రైజ్ అయితే నేను జనరల్గా నేను డెవలప్ చేసేటప్పుడు ఫస్ట్ ఈవెంట్ రాసిన తర్వాత ఇలాంటివి చెక్ చేస్తాను. అంటే అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం చూసుకునే కన్నా. సో మనం అనుకున్నట్టు డిజైన్ వచ్చింది. మేబీ విల్ గివ్ ఐడి. సో నేను డిలీట్ క్లిక్ చేస్తే డిలీట్ అని వచ్చింది. సో నా ఈవెంట్ రైజ్ అవుతున్నట్టు. దెన్ ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ఆన్ ద యాక్చువల్ పార్ట్. ఇంతవరకు క్లియరా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ మా ప్రీవియస్ గా రాసిన కంట్రోల్స్ పోయినాయండి సార్. అది నేనే కావాలని మీకు కన్ఫ్యూజన్ లేకుండా స్టైల్ డిస్ప్లే నన్ను పెట్టా. ఓకే సార్. ఆ రెండు అంతవరకు అందుకే టేబుల్స్ డివైడ్ చేసింది. ఓకే. ఓకే. ఈ డిలీట్లో మనం ఫస్ట్ మనకి డిలీట్ కావాలంటే ఏం కావాలి? ఐడి కావాలి. సో ఐడి ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో ఉంది. సో ఆ టెక్స్ట్ బాక్స్లో ఉన్న ఐడిని గెట్ చేసుకుంటాం ఎక్కడికి? క్లిక్ ఈవెంట్లోకి. సో లెట్ మీ పుల్ దట్ ఐడి. టెక్స్ట్ ఓకే. ఐడి తీసుకుంటున్నాను.
టెక్స్ట్ బాక్స్ ఐడి. జస్ట్ గెట్ చేస్తున్నాను, టెక్స్ట్ బాక్స్ నుంచి గెట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ బాక్స్లో ఏమిస్తే అది ఇందులోకి వచ్చేస్తుంది. సో దెన్ ఇంకా PNP-JS లో డైరెక్ట్గా డిలీట్ చేస్తాం. ఇంకా కామన్ వెబ్, లిస్ట్స్, గెట్ బై టైటిల్, దెన్ మన లిస్ట్ నేమ్, టీమ్స్ రిక్వెస్ట్ డాట్ ఐటమ్స్. ఇందులో ఐడిది బేస్డ్ తీసుకొని, ఐడి ఆల్రెడీ వచ్చింది కాబట్టి నాకు TIDలోకి దెన్ డైరెక్ట్గా డిలీట్ ఆపరేషన్. ఒకటి హైడ్ చేద్దాం, ఇంకొకటి షో చేద్దాం. షో ఏది థ్యాంక్ యూ మెసేజ్ అంటే డిలీట్ అది. హైడ్ వచ్చేసి ఫామ్, డిలీట్ టేబుల్ ఫామ్. క్లియర్ ఇప్పుడు? సో సింపుల్ డిజైన్ చేశాను, జస్ట్ సింపుల్ టేబుల్, టెక్స్ట్ బాక్స్, డిలీట్. ఆ ఈవెంట్ రైట్ చేశాను, యాడ్ ఈవెంట్ లిజనర్, క్లిక్ ఈవెంట్ తీసుకొని డిలీట్ ఫంక్షన్ రాశాను. దాంట్లో టెక్స్ట్ బాక్స్ నుంచి వాల్యూ గెట్ చేశాను. ఆ గెట్ చేసింది PNP-JS యూజ్ చేసి బేస్డ్ ఆన్ ఐడి, గెట్ బై ఐడి డాట్ డిలీట్ అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయింది. తర్వాత మనం ఫామ్ చూపించాల్సిన అవసరం లేదు కాబట్టి హైడ్, మెసేజ్ చూపించాలి కాబట్టి షో చేసాం. లెట్ us see. సో మనకి PeopleSoft 6 ఉంది, జస్ట్ గివ్ 6. ఈవెంట్ అదేంటి రీఫ్రెష్ అవ్వలేదా? రికార్డ్ డిలీటెడ్ ఈ మెసేజ్ వచ్చింది. క్లియర్? సో I'll delete 2.